ఎన్నికలప్పుడు ఏవైతే మీరు హామీలు ఇస్తారంటే కొన్ని మీరు ఏవైతే చెప్తారో అంటే అయిపోయిన తర్వాత అవి నిజంగానే 100% అవి నెరవేరుతున్నాయా? జరగవమ్మా. ఎందుకు జరగవు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఛాంబర్ది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ది హామీలు వేరు ఉంటాయి, ఛాంబర్ది ఉంటుంది. ఇక్కడ ఏంటి ప్రధానమైన సమస్య? ఒకటి ఓటీటీ గురించి ఒకటి క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే వస్తే మా పరిస్థితి ఏంటి అనేది డిస్కషన్స్ అవి ఉన్నాయి. వెంటనే రావటం అనేది కరెక్ట్ కాదనేది డిస్కషన్స్. తర్వాత వర్కర్స్తో వేజెస్ ఎవ్రీ 3 yearsకో 2 yearsకో ఇది చేస్తారు కాబట్టి దాని గురించి డిస్కషన్ ఉంటుంది. మాకు థియేటర్లు దొరకలేదు అని చెప్తారు. సో దానికి అదొక డిస్కషన్స్ ఉంటుంది, థియేటర్స్ ప్రాపర్గా ఇలాంటి గవర్నమెంట్ రిప్రజెంట్ చేసేసి మాకు రూల్స్ పెట్టించాలి అనేది ఇది వస్తాయి. ఇలాంటి ప్రామిసెస్ ఉంటాయి జనరల్గా. ఇక్కడ చేసేది ఏంటి? ఇప్పుడు చిన్న సినిమా వాళ్ళు మాకు ఎవరు తీయట్లేదు, సినిమాలు ఎవరు ఇవ్వట్లేదు అని వాళ్ళు అంటారు. కొంతమంది ఏమో మాకు వేజెస్ దగ్గర వచ్చి వాళ్ళు మాట్లాడిన రేట్లు వేరు, వాళ్ళు చేయటం లేదు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు. మాకు పెద్ద సినిమాల కోసమే ఈ రేట్లు అన్నీ పెంచేస్తున్నారు, పెంచేస్తే మా పరిస్థితి అంటారు. ఇది ఒకరికొకరి అండర్స్టాండింగ్లో వెళ్ళేది. అంతేగాని హామీలుగా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎక్కడైనా సరే ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు, తీనాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో సినిమా తీసేవాళ్ళు ప్రజెంట్గా ఎవరైతే, నా ఉద్దేశంలో సినిమా తీసేవాళ్ళు కనీసం 5 ఏళ్లకు ఒకసారి అన్న సినిమా తీసేవాళ్ళు వాళ్ళు ఇవాళ రోజుకి ప్రాబ్లమ్స్ మారిపోతున్నాయి. మీరే చూస్తున్నారు, ఎన్నో మారిపోయినాయి. గత 4 years కానీ చూస్తే రోజులు ఇవాళ ఏ ఇండస్ట్రీ బాగాలేదమ్మా. సినిమా ఇండస్ట్రీనే కాదు, నాకు ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా ఉంది. ఏ ఇండస్ట్రీ అయినా వెరీ టఫ్ టైంలో ఉంది. సో ఇది సినిమా అనేది వాలటాలిటీ ఎక్కువ ఉంది. సో ఇండస్ట్రీ బాగలేనప్పుడు మనం జాగ్రత్తగా ప్రతి పైన జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. మార్జిన్స్ ఆర్ వెరీ లెస్, సక్సెస్ఫుల్ ఇది. సో వీళ్ళు ఏం ప్రామిస్ చేస్తారు? వీళ్ళ మధ్య దాన్ని ఒక సిస్టమేటిక్గా వెళ్ళేదానికి చూస్తారు తప్పితే వాళ్ళకి కోరికలని మేము తీరుస్తామని ఎవరు ప్రామిస్ చేస్తారు? చేయరు. ఇప్పుడు మనం ముందల ప్రధాన సమస్య ఇప్పుడు ఆ బిల్డింగ్ సమస్య ఒకటి. ఇంకోటి స్ట్రాంగ్ బాడీ ఉంటే వర్కర్స్తో వేజెస్ విషయంలో కానీ మాట్లాడి సిస్టమ్గా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళేదానికి చేయొచ్చు. అది మెయిన్. తర్వాత థియేటర్స్ అవైలబిలిటీ లేదంటున్నారు. ఇవాళ మనం తీసే సినిమాలను బట్టి వస్తాయి. ఇవాళ చిన్న సినిమాలు వచ్చినా కొన్ని సక్సెస్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు వేసినా 2 రోజులు వెళ్ళిపోతున్నాయి మ్యాట్ని తర్వాత. అవి అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుంటే ఉంటుంది. డెఫినెట్గా ఇట్ ఈస్ మా మధ్య సామరస్యంగా నలుగురి మధ్య ఏ గొడవలు ఉన్నా తేల్చుకునేదానికి ఛాంబర్. అది ఓన్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ బిజినెస్, హౌ టు ఇంప్రూవ్ బిజినెస్. అంతేగాని నాకు ఏం బెనిఫిట్ ఇస్తారు లేకపోతే నాకు అనేది కాదు. నీ సినిమా ఎవరు నిన్ను బలవంతం పెట్టి సినిమా తీయమని అడగట్లా. మీరు సినిమాకు వచ్చినప్పుడు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి దాని గురించి తెలుసుకొని రావాలి. అంతేగాని నా సినిమా తీసా, నాకు థియేటర్లు ఇవ్వలేదంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ సినిమా తీసావో, సినిమా థియేటర్ వేస్తే 10 మంది రాట్లా, వాళ్ళు ఏం చెప్తారు? ఇది అనేది మన గవర్నింగ్ బాడీ ప్రభుత్వం నుంచి ఏం తీసుకోవాలి, మన ఇప్పుడు ఓటీటీని ఎంతవరకు లాగించాలి, వర్కర్స్ది సిస్టమేటిక్గా వెళ్ళాలి, చేయించాలి. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ మధ్య ఈ హై రేట్స్ ఇవన్నీ లేకుండా వాళ్ళు మాట్లాడకుండా ఏదన్నా వస్తే డిస్ప్యూట్స్ దాని గురించి వాటి కోసమే ఛాంబర్. అది అలాగే సార్ ఈ ఛాంబర్లో కొన్ని